వెల్కమ్ టు ద బైబిల్ క్విజ్. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. కయ్యను చేసిన హత్యకు దేవుడు ఏ శిక్ష విధించాడు? ఆప్షన్ ఏ బహిష్కరించారు మరియు దేశదిమ్మరిగా మారాడు. ఆప్షన్ బి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆప్షన్ సి దాసునిగా మార్చారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బహిష్కరించారు మరియు దేశదిమ్మరిగా మారాడు. క్వశ్చన్ నెంబర్ 2. నోవాహు కుమారుల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ షేము, హాము మరియు యాపేతు. ఆప్షన్ బి రూబేను, షిమ్యోను మరియు లేవి. ఆప్షన్ సి అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ షేము, హాము మరియు యాపేతు. క్వశ్చన్ నెంబర్ 3. నోవాహు నౌకను తయారు చేసినప్పుడు ఆయన వయసు ఎంత? ఆప్షన్ ఏ 500 సంవత్సరాలు. ఆప్షన్ బి 600 సంవత్సరాలు. ఆప్షన్ సి 700 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 600 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 4. మానవజాతితో దేవుడు చేసిన మొదటి నిబంధన ఏమిటి? ఆప్షన్ ఏ మరలా ఎప్పుడూ భూమిని వరదతో నాశనం చేయనని. ఆప్షన్ బి ఆకాశం నుంచి మన్నా అందిస్తానని. ఆప్షన్ సి అబ్రాహాము వంశీకులను నక్షత్రాలంత విస్తారంగా చేయాలని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరలా ఎప్పుడూ భూమిని వరదతో నాశనం చేయనని. క్వశ్చన్ నెంబర్ 5. యాకోబు తన తండ్రి ఇస్సాకును ఎలా మోసం చేశాడు? ఆప్షన్ ఏ ఏశావు జన్మ హక్కును దొంగలించడం ద్వారా. ఆప్షన్ బి మేకపిల్లల చర్మములతో తన శరీరాన్ని కప్పుకోవడం ద్వారా. ఆప్షన్ సి ఒక కల గురించి అబద్ధం చెప్పడం ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మేకపిల్లల చర్మములతో తన శరీరాన్ని కప్పుకోవడం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 6. ఆదికాండంలో ప్రస్తావించబడిన యాకోబు యొక్క ఏకైక కుమార్తె ఎవరు? ఆప్షన్ ఏ దీనా. ఆప్షన్ బి రాహేలు. ఆప్షన్ సి లేయా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దీనా. క్వశ్చన్ నెంబర్ 7. ఈజిప్టులో యోసేపు పాలన సమయంలో కరువు ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగింది? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు. ఆప్షన్ బి 7 సంవత్సరాలు. ఆప్షన్ సి 14 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 7 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 8. దేవునికి మరియు అబ్రాహాముకు మధ్య నిబంధనకు గుర్తు ఏమిటి? ఆప్షన్ ఏ ఇంద్రధనస్సు. ఆప్షన్ బి సున్నతి. ఆప్షన్ సి మండుచున్న పొద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సున్నతి. క్వశ్చన్ నెంబర్ 9. దేవుడు యాకోబు యొక్క పేరును ఇశ్రాయేలుగా ఎందుకు మార్చాడు? ఆప్షన్ ఏ యాకోబు నీతిమంతుడు కావడం వల్ల. ఆప్షన్ బి యాకోబు దేవుడితో పోరాడి గెలిచాడు కాబట్టి. ఆప్షన్ సి యాకోబు ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు కావడంతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యాకోబు దేవుడితో పోరాడి గెలిచాడు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 10. రిబ్కాకు ఆమె కుమారుల గురించి ఇవ్వబడిన ప్రవచనం ఏమిటి? ఆప్షన్ ఏ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఆప్షన్ బి ఇరువురు రాజులు అవుతారు. ఆప్షన్ సి ఒకరు ప్రవక్తగా మారుతారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హెబ్రోన్ వరల్డ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.